చాలా మందికి ఎస్‌బీఐ బ్యాంక్‌లో అయితే ఖాతాలుంటాయి. దాంతో మూలంగా వేరే బ్యాంక్‌లో కూడా ఖాతాలుంటాయి. మాక్సిమం నాకు తెలిసిన మట్టుకైతే మన భారతదేశంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ ఖాతా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం తెలిసిన తర్వాత, ఈ బ్యాంక్ ఖాతాలో ఎంతవరకు అంటే నమ్మకం ఉంది. మా డబ్బులు నిజంగానే సేఫ్‌గా ఉన్నాయా? అనే విషయం మీద మీరు కంపల్సరీ మీరు భయపడతారన్నమాట. సో, అటువంటి పెద్ద అవినీతి, అటువంటి పెద్ద ఫ్రాడ్ జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని. అది పూర్తిగా మనం తెలుసుకుందాం. అది కూడా ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు ప్రాంత ఏరియాలోనే జరిగింది. అది ఎలా జరిగిందంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ఒక వ్యక్తి అంటే అటెండర్‌గా పనిచేస్తా ఉన్నాడు. అటెండర్‌గా పనిచేస్తూ ఈ ఏదైతే స్టేట్ బ్యాంక్‌లో డైలీ లావాదేవీలు జరుగుతాయో, డైలీ సాఫ్ట్‌వేర్‌లో వీళ్ళందరూ కూడా లావాదేవీలు చేస్తారు. ఇయన్నీ కూడా ఆ వ్యక్తి క్షుణ్ణంగా పరిశీలించాడన్నమాట. క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే స్టేట్ బ్యాంక్‌లోని లావాదేవీలు జరగకుండా ఎప్పటినుంచో లాక్ అయ్యి ఉండిపోతాయి. అంటే యాక్సిడెంట్‌లో చనిపోయిన వ్యక్తులు, అదేవిధంగా కుటుంబం అంతా కూడా చనిపోవడం, అలాగా కొన్ని అకౌంట్‌లు ఉంటాయన్నమాట. ఆ అకౌంట్‌లన్నీ కూడా లాక్ అయిపోయి ఉండిపోతాయి. ఎవరు కూడా దాన్ని టచ్ చేయరు. సో, దాన్ని అదునుగా తీసుకొని దాంతో పలంగా సామాన్యమైన అకౌంట్‌లు కూడా అతను ట్రాక్ చేసి డబ్బులు కొట్టేసాడన్నమాట. ఏ విధంగా అంటే తన అకౌంట్‌లోని ఏ విధంగా అంటే ఏ అయితే ఈ మూతబడిన అకౌంట్‌లు ఉన్నాయో ఆ అకౌంట్‌లోకి వెళ్లి తన తన మొబైల్ నంబర్‌ని లింకప్ చేసి ఏదైతే ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఉంటదో, ఆ ఆన్‌లైన్ బ్యాంకింగ్ తన మొబైల్‌లో కన్వర్ట్ చేసుకొని, దానిలో ఉన్నటువంటి మొత్తం డబ్బులన్నీ కూడా కొంచెం తన ఫ్రెండ్స్‌కి, తన బంధువులకి, తెలిసిన వారికి కొంచెం అలాగా ట్రాన్స్‌ఫర్ చేస్తూ వచ్చాడు. అంతే కాకుండా సహజంగా అంటే మనలాంటి వాళ్ళు ఖాతాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఖాతాల్లో కూడా దాంట్లోకెళ్ళిపోయి తన మొబైల్ నంబర్ ఏదైతే ఉందో, ఆ మొబైల్ నంబరు ఈ నంబర్ ఇచ్చి అటాచ్ చేసేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే డబ్బులు దోచేసుకున్నాడన్నమాట. ఇది ఎలా తెలిసిందంటే ఒక ఖాతాదారుడికి మెసేజొచ్చింది. డబ్బులు కట్ అయినట్టు. సో, ఖాతాదారుడు డబ్బులు కట్ అయినట్టు మెసేజొస్తే ఇదేంటి నేను ఎవరికీ పంపించలే కదా! నా డబ్బులు కట్ అయిపోవడం ఏంటని చెప్పేసి ఒకేసారి షాక్ గురయ్యాడు. షాక్ గురయ్యి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకెళ్ళాడన్నమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకెళ్తే ఇదేంటి మీ డబ్బులు మీరు కట్ అవ్వడం ఏంటి? మీరే తీసుంటారు కదని ఆళ్ళు కూడా అన్నారు. కానీ తర్వాత ఎంక్వైరీ చేస్తే బయటపడిందేంటంటే వాళ్ళు బ్రాంచ్‌లోనే ఉన్న వ్యక్తి ఆ మొబైల్ నంబర్‌ని చేంజ్ చేసి ఇతని మొబైల్ నంబర్ అటాచ్ చేసి ఈ డబ్బులు కొంచెంగా తీస్తున్నాడంట. అలాగా దగ్గరగా 2,50,00,000 ఇప్పటి వరకైతే ఈ ఫ్రాడ్ చేశాడని చెప్పేసి బయటపడుతుంది. చూసారు కదా! అంటే బ్యాంకులో పనిచేసే వ్యక్తుల మీద కూడా నమ్మకం కోల్పోతుందన్నమాట. బ్యాంకులో పనిచేసే వ్యక్తులు కూడా ఇటువంటి దారుణాలకి పాల్పడితే సామాన్యమైన ప్రజలు ఏ విధంగా నమ్మకం ఉంటుందో చెప్పండి మీరే. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.